గార్డెన్లో బీరకాయలు చాలా ఎక్కువ వస్తున్నాయి. సో వాటిని ఫ్రీజ్ చేద్దామని ట్రై చేస్తున్నా. ఒక 6 బీరకాయలేమో తీసుకొని వాటిని మంచిగా కడిగేసి తోక మూతి కట్ చేసి దానిపైన ఉన్న నార మాత్రమే తీసేసిన. ఈ గ్రీన్ అంతా నేను పీల్ చేయలేదు, ఎందుకంటే దాంట్లో చాలా ఫైబర్ కంటెంట్ ఉంటుంది. అండ్ ఇంట్లో పెరిగిన బీరకాయలే చాలా లేతగా ఉంటాయి బీరకాయలు, కాబట్టి నేను ఆ గ్రీన్ పొట్టు అంతా ఏమీ తీయను. నాకు 5 మినిట్స్లోనే కర్రీ అయిపోతుంది ఆ పొట్టు తీయకున్నా సరే. సో మీరు అర్థం చేసుకోండి అది ఎంత లేతగా ఉంటుంది అని చెప్పేసి. నేను ఇవన్నీ ఒక 2 బీరకాయలు ఒక జిప్లాక్ బ్యాగ్లో పట్టేలాగా చేసుకున్నాను. మంచిగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి ఇట్లా జిప్లాక్ బ్యాగ్లో పెట్టుకున్నాను. 2 బీరకాయలు ఒక జిప్లాక్ బ్యాగ్లో, అట్లా 3 జిప్లాక్ బ్యాగ్స్ తయారు చేసుకున్నాను. చూస్తే మీకు అర్థమవుతుంది అనుకుంటే ఎంత లేతగా ఉందో. చాలామంది నాకు కామెంట్ పెడుతున్నారు కదా ముదిరిపోయిన బీరకాయలు అని, అందుకే ఒకసారి కట్ చేసి చూపిస్తున్నాను. అది ముదిరిపోలేదు, అది ఉండడమే అలా ఉంటుంది. మీకు ఇక్కడ చూస్తే అర్థమవుతుంది అనుకుంటా. మీరు కర్రీ అదంతా ఒకటే జిప్లాక్ బ్యాగ్లో పెట్టుకుంటే ఏంటి అంటే ఒకటేసారి మనం కర్రీకి అంతా యూజ్ చేసుకోలేం కదా, అది అందుకని చెప్పేసి నేను 3 దాంట్లో స్ప్లిట్ చేసిన. అండ్ మేము ఒకటే పూట కర్రీ తింటాం కాబట్టి ఒక్క పూటకు సరిపోయేంత మందము ఒక జిప్లాక్ బ్యాగ్లో పెట్టుకున్నాను. ఎక్కువ మళ్ళీ అది మిగిలిపోతే తినాలనిపించదు, ఎప్పటికప్పుడే చేసుకొని తినాలనిపిస్తుంది. ఇట్లా మనం స్ప్లిట్ చేసుకుంటే మనకి ఎప్పటికప్పుడు ఒక జిప్లాక్ బ్యాగ్ ఓపెన్ చేసేసుకుని దాంతో కర్రీ చేసుకోవచ్చు. సబ్స్క్రైబ్.